శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మాత్రం ఒక మంచి ఎనర్జెటిక్ కంటెంట్ ఇచ్చారు. అంటే పరమానంద శిష్యులకు సంబంధించినటువంటి కంటెంట్. అంటే ఎవరి కొమ్మను వాళ్ళు ఏ విధంగా అయితే నరుక్కుంటూ ఉంటారో అట్లే మైండ్ సెట్ కూడా అలానే అండి. ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయరు. మైండ్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి వాళ్ళు పెనేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మన థాట్ కానీ మన డిజైర్ కానీ ఒకదాని మీద ఫోకస్ బలంగా వెళ్తే దాన్ని తగ్గట్టే వెళ్తాం. అన్నెసెసరీ థింగ్స్ మీద పెడితే మాత్రం మనల్ని మనం చంపుకున్నట్టు. అవును, లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నారు వీడియోలో, కొండ గురించి వాడే అన్నప్పుడు వైజాగ్ కైలాసగిరి కొండలాగా ఉందని. సో ఎప్పుడు కూడా మంచి పర్వతాల్లో కాకుండా సార్ అన్నట్టు కైలాసగిరి, లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పినప్పుడు మీరు మంచి కంపారిజన్ ఇచ్చారు, వైజాగ్ కైలాసగిరి కొండ అని చెప్పేసి. సో కొండలాగా ఉండండి, మంచి పర్వతంలాగా కాదు. ఎస్ ఫ్యాంటాస్టిక్. అండ్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఓటీపీ గురించి లాస్ట్ టైం చెప్పాను. అయితే పిన్ అని మన ఉంటుంది జనరల్గా, ఏటీఎంకి వెళ్ళగానే పిన్ ఎంటర్ చేయాలి. అలా పిన్ ఎంటర్ చేసిన వాళ్ళు కొంతమంది మన వాళ్ళు ఉన్నారు. అలా రిజల్ట్స్ వచ్చిన ఈరోజు ఈ వీడియోలో కొన్ని రిజల్ట్స్ చూద్దాం సార్. అండ్ వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఏటీఎంలో ఎందుకు ఎప్పుడు డబ్బు ఉంటుందంటే బికాస్ ఇట్స్ ఎనర్జీ అండి. ఎప్పుడు డబ్బు అనేది ఒక ఎనర్జీ. అక్కడ ఎప్పుడైతే డబ్బు అనే ఎనర్జీ మనలో మైండ్లో ఉంటుందో ఆటోమేటిక్గా వస్తుంది. కానీ దానికి ఒక పిన్ ఎంటర్ చేయాలి. ఏటీఎం నుంచి డబ్బు రావాలన్నా పిన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఏంటి ఆ పిన్ అనేది ఇప్పుడు నేను మీకు ఆ పిన్ ఇస్తున్నానండి. ఈ పిన్ కానీ లాస్ట్ టైం ఓటీపీ ఎంటర్ చేసినట్టు కానీ మీరు మీ మైండ్లో ఈ పిన్ ఎంటర్ చేస్తే, సో ఇది నేను సొంతంగా తయారు చేశాను. ఆ పిన్ గుర్తుపెట్టుకోండి. ఆ ఏటీఎంలో డబ్బు రావాలంటే పిన్ మస్తుగా కొట్టాలి, లేకపోతే డబ్బు రాదు. ఈ పిన్ మీ టక్ 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 మైండ్లో మీరు ఎంటర్ చేయాలి. ఏంటి ఆ పిన్ అంటే, అలా పిన్ ఎంటర్ చేస్తే ఇలా వచ్చారు అపర్ణ మేడం గారే చెప్పేసి. సో ఇది లాస్ట్ వీక్ అండి 5,000 రూపీస్ పర్ డే, ఇప్పుడు 7,000 రూపీస్ పర్ డేకి అచీవ్ అయ్యారు. చూడండి మీ అందరూ కూడా 300 రూపాయలు పర్ డే వచ్చిన ఆవిడ ఈరోజు పర్ డే మన క్లాస్ వారం రోజులు క్లాస్ కొని అప్పుడే వెళ్ళిపోయారండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, బ్లెస్ మీ గురువు గారు. చాలా ఆనందంగా అనిపించిందండి. సో అండ్ వన్ మోర్ అండి, హరీష్ గారు అని చెప్పేసి నాకు వన్ మోర్ క్లయింట్. సో హరీష్ గారు ఫ్రమ్ విజయవాడ మంగళగిరి. చూడండి పేర్స్ కూడా చెప్తున్నాను. సో అతను ఆర్డర్ అండి 3,98,000 రూపాయల ఆర్డర్, 3,98,000 రూపాయలు. సాయి సార్, ఐ ఫీల్ proudly from your classes I'm using with your law of attraction and money mastery guidelines opportunities. Money mastery guidelines. Yes. So దాని ద్వారా 3,98,000 రూపీస్ అండి. సీసీటీవీ సొల్యూషన్స్ కెమెరాస్ వేస్తుంటారు విజయవాడలో, మీరు చూడండి అందరూ కూడా. గ్రేట్ అండి. ఎస్, ఇంకా చాలా పెద్దది ఉంది సార్. ఇతను కూడా చాలా పెద్ద ఆర్డర్ ఒకటి రెడీగా అవుతుంది. ఇంకా చాలా ఇవన్నీ నిన్న మనం వీడియోలో చెప్పామండి. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఎ క్రోకోడైల్. ఫస్ట్ నాగరాజు గారు ఇదంతా జస్ట్ ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు చిన్నవండి. సో ఇక్కడ మీరు చూడండి ఇలాగండి, ఇలా చాలా మంది అండి. నెక్స్ట్ రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో కూడా చాలా మంది ఇంకా రిజల్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ ఇంకా చిన్నవి రైట్. అయితే ఆ పిన్ ఏంటో చెప్పేస్తాను సార్. పిన్ ఏంటిది ఎగరగా ఉన్నారు, ఆ పిన్ ఏంటి ఇదే. సో పి మీన్స్ పాజిటివ్, ఐ మీన్స్ ఇగ్నోర్, ఎన్ మీన్స్ నెగిటివ్. సో మీరు పాజిటివ్గా ఉండాలి. ఈ టైంలోనే నెగిటివ్ పీపుల్ మన దగ్గరకు వస్తారు. ఈ వల్ల కాదులే అని అంటారండి. వాళ్ళని ఫస్ట్ నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టాలి. ఎందుకంటే రోజు గంధపు చెక్క నరకదీస్తే మన చెయ్యి కూడా గంధపు వాసన ఎలా వస్తుందో, పవర్ ఆఫ్ అసోసియేషన్. మీరు చుట్టూ మీరు ఏ దగ్గర ఉంటారో వాళ్ళే మీరండి. అందుకే జిమ్ రాన్ అని ఒక వ్యక్తి చెప్పాడు, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5. మీరు ఎవరు అంటే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5. ఏ 5గురితో మీరు ఎక్కువ ఉంటారో ఆ 5గురు ఆలోచనలే, ఆ 5గురు ఇన్కమే మీది అని చెప్పారండి. ఆ జిమ్ రాన్ ఒక ఎక్స్ట్రాడినరీ మోటివేషన్. వరల్డ్లోనే అమెరికాలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు అతను ఏమన్నారంటే, గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ 5. ఏ 5గురితో మీరు ఎక్కువ ఉంటారో 5గురు ఆలోచనలు మీ మీద ఉంటాయి ఇంపాక్ట్. వాళ్ళ 5గురు ఇన్కమ్ ఎంత వస్తుందో ఆ ఇన్కమ్ ఉంటుంది మీ మీద ఇంపాక్ట్. సో అందువల్ల అంటే నెగిటివ్ పీపుల్ పూర్తిగా ఫస్ట్ పక్కన పెట్టండి. అది ఇగ్నోర్ ద నెగిటివ్ పీపుల్. అప్పుడు డబ్బు ఏటీఎం నుంచి అలా ఎలా వస్తుందో, ఎలా అండి అలా వస్తుందా, అలా వస్తుందండి డబ్బు. అమ్మ మూటతో వస్తుంది. సో ఈ పిన్ మాత్రం మస్తుగా ఎంటర్ చేయండి. ఇంట్లో అసలు నెగిటివ్ మాట్లాడదండి. చాలామంది ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ మాట్లాడుతుంటుంటారు. సో దానివల్ల ఇంట్లోకి ఎనర్జీ రాదు, డబ్బు రాదు, ఏది కలిసి రాదండి. సో నెక్స్ట్ దాని తర్వాత అండి ఇదే ఆ పిన్. దాని తర్వాత అండి ఓటీపీ. మనం లాస్ట్ టైం మాట్లాడాం, ఓన్లీ థింగ్ పాజిటివ్. ఇప్పుడు మన క్లయింట్స్ అందరూ ఎంత ఉన్నారు సార్, ప్రతిసారి ఓటీపీ ఎంటర్ చేసినప్పుడే మీదే గుర్తొస్తుంది సార్ అని. అది నిజంగా మీకు పాపప్ అవుతుందండి, సబ్ కాన్షియస్ మైండ్కి అలా పాపప్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత చూడండి చాలామంది ఎలా ఉన్నారంటే, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదా కల్నాయిక్లా ఉన్నారండి అనేసి బుచ్చికి అంటారు కదండి. అలాగా ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి ఎందుకు పనిచేయాలి, బుచ్చికీలు ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళందరూ అలా ఉంటే ఇలాగ అయిపోతారు లైఫ్. డౌట్ ఉంటే అలా ఉంటుంది లైఫ్, కాలిపోతాం. డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది వచ్చి
అంటే పని చేసి అసలు ఎలా పని చేసి తెలుసుకుంటే సెషన్స్కి రావచ్చు కదా, సెషన్స్కి వచ్చి తెలిసిపోద్దండి. ఎందుకో ఏమిటి ఎలా ఆ వర్డ్ పోవాలి అంటే దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, ప్యూర్లీ నేను న్యూరో సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేయదు, అసలు అవన్నీ నేను క్లియర్గా ఎనర్జీ బేస్ మీద చెప్తానండి. అండ్ లైవ్లో మళ్ళీ చెప్తాను, లైవ్లో మీకు నేను చూపిస్తాను ఎనర్జీ అంటే ఏంటి అనేది, యూనివర్స్ ఎలా మనకి ఎనర్జీ పంపిస్తుంది మీకు లైవ్లో వాళ్ళు చేసి చూపిస్తానండి. వాళ్ళందరూ చాలా ఎనర్జీ ఎలా ఉంటుందో అని షాక్ అయిపోతారండి వాళ్ళు. సో ఈ బుచ్చికిలాగా దయచేసి అవ్వకూడదండి, లైఫ్ అలా అవ్వకుండా ఉండాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలండి. అండ్ అందుకే ఎందుకు ఏమిటి ఎలా వాడద్దు దయచేసి. సో అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మనకి రొటీన్గా లైఫ్ ఎవరైతే రెగ్యులర్గా చేసే పని చేస్తుంటారో వాళ్ళు ఎప్పుడు లైఫ్లో కింగ్ అవ్వరండి, కింగ్ అవ్వరు. రోజు అటండి నిన్న ఏ థాట్స్ ఉన్నాయో యుఎస్ఏ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు యుఎస్ఏ 2005లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక మనిషి అటండి నిన్న ఎలాగైతే ఆలోచించారో ఈరోజు కూడా 95% అలాగే ఆలోచిస్తారటండి. అంటే సేమ్ రెగ్యులర్ వర్క్ మీరు కింగ్ అవ్వాలంటే రొటీన్ వర్క్ నుంచి బయటపడండి, రొటీన్ థాట్స్ నుంచి. మీకు రోజు రెగ్యులర్గా వచ్చే అంటే రొటీన్ ఇన్కమే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళేం పెద్దగా గ్రో అవ్వరండి. కింగ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బ్రేక్ దట్ రొటీన్ థాట్స్, రొటీన్ వర్క్. క్రియేటివ్గా ఎలా అవ్వాలనేది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుందండి. కింగ్ అవ్వాలంటే కంపల్సరీగా రొటీన్ వర్క్ బ్రేక్ చేయాలి. అయితే చాలామంది అండి నాగరాజు గారు ఏమంటారంటే, సార్ నా వల్ల అవుతుందా, ఈ సొసైటీలో ఎలా ఉన్నారంటే మనకన్నా హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ చూడగానే ఒక రకమైన లో సెల్ఫ్ ఇమేజ్కి వెళ్ళిపోతామండి. వాడు అదృష్టవంతుడులేరా, పుడితే ఆడలా పుట్టాలి, అక్కడ పుట్టాలి, ఇక్కడ పుట్టాలి అనుకుంటారండి. అయితే మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఒకరోజు కాకటండి ఎగురుతూ కాకి ఎప్పుడు అనుకున్నాను ఇలా పైకి చూసి, నన్ను కానీ నువ్వు తెల్లగా పుట్టించుంటే, తెల్లగా పుట్టించుంటే, చాలామంది అంటారు కదా నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్న చూసి ఏమున్నావురా కలర్, అసలు వెంటనే మా అమ్మ నాన్న కానీ ప్యూర్ వైట్ ఉంటే, అసలు నేను మా అమ్మ నాన్న ప్యూర్ వైట్ ఉంటే నేను ఇంకోలాగా ఉంది కదా అనుకోండి, అలా అంటే ఇలాగ అనుకుంటారు. సో మీరు చెప్తున్నానండి, ఎందుకంటే పొట్టిగా ఉన్న వాళ్ళు పొడవాళ్ళని చూసి ఇది అవుతారు, ఫీల్ అవుతారు కొంతమంది ఎలా అంటే, నేను కూడా చిన్నప్పుడు 10th క్లాస్లో నన్ను అందరూ పొట్టే ఇటు రారా అంటే నేను ఇలా పైకి నాకు నీ అంత హైట్గానే ఉండుంటారా అని అనుకునేవాను. కానీ నాకు ఒకటే అర్థమైందండి, సో భగవంతుడు ఏదైనా చేశాడు అంటే అందులో ఖచ్చితంగా ఉంటుంది. అయితే దయచేసి చెప్తాను, ఈ స్టోరీ విన్న తర్వాత మీ గురించి మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోరండి. ఈ కాకట ఎక్కడికి వెళ్ళింది, డైరెక్ట్గా చిలక దగ్గరికి వెళ్ళింది. హే చిలక నిన్ను చూస్తే లైఫ్ అసలు ఎంత అందంగా ఉన్నావు, నేను అందరూ పెంచుకుంటారు, బా నీలా అంత అందంగా ఉన్నా ఉంటే బాగునని కాకి చిలక చెప్పిందట. చిలక అన్నదట, కాకి మామ నువ్వు నల్లగొన్నావు కాబట్టి నిన్ను జూలో పెట్టలేదు, నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నన్ను జూలో ఎట్టేశారు అన్నారట. చూడండి, జూలో చిలకలు ఉంటాయి, చాలా చిలకలు ఉంటాయి, ఇంట్లో బంధించేస్తారు. నువ్వు నల్లగొన్నావు కాబట్టి నీకు ఫ్రీడమ్ ఉంది, నేను ఎక్కడ సమాజంలో బయట తిరగలేకపోతున్నాను, జూలో బంధించేస్తున్నారు, నీ లైఫే బెటర్ అని చిలక కాకి మామకు చెప్పింది. ఓ అవునా, నేనేమో నీ లైఫే బెటర్ అనుకుంటున్నానే అని అన్నది. లేదు నేను నీ లైఫ్ బెటర్. ఓ అవునా అనేసి కాకు ఇక్కడ అర్థం అదే అంటే చిలక కన్నా ఇప్పుడు నేను బెటర్ అని. మళ్ళీ కాకి ఎక్కడికి వెళ్ళిందంటే నెమలి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వెంటనే హే నెమలి మామ ఏం అందం ఉన్నావు తెలిసి, ఏం అందం ఇది అసలు మామూలు అందమా అని అంటే వెంటనే అన్నదట నెమలి, కాకి మామ నేను అలాగా అనుకున్నాను, కానీ అంత అందంగా ఉండడం వల్ల నన్ను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ జూలో పెట్టేశారు, నీ లైఫే బెటర్, నిన్ను ఎవడు పట్టుకోడు, నీ కోసం అసలు ఎవడు టార్గెటే చేయడు, నువ్వు ఫ్రీ బోర్డ్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ప్రపంచంలో, నాకు అలా కాదండి. అప్పుడు మళ్ళీ కాకి ఇంకో విషయం అర్థమైంది, అబ్బా నేను నీ లైఫే బెటర్ అనుకున్నాను, అయితే నా లైఫే బెటర్ అనుకున్నాను. మళ్ళీ కాకటి ఎక్కడికి వెళ్ళిందటండి, బాగా కాస్ట్లీ ఒక డాగ్ దగ్గరికి వెళ్ళిందండి. సరే కాకి వెళ్ళట కాస్ట్లీ డాగ్ దగ్గరికి వెళ్ళిందండి, బౌ అని అంటే బౌ అనుకున్నా, జనరల్ కుక్క ఎలా వస్తుంది బౌ అని అంటారు, దాని బౌలో కూడా బౌ అని అంటే ఏడుస్తూ బాధపడుతుందట. కాకి ఏమి అలాగా ఏడుస్తూ బౌ అంటున్నావు అంటే, నేను నీకు నా అరిపై నీకు అనిపిస్తుంది, నా బాధ నీకు వినిపించట్లేదు, ఎందుకంటే పాపం దానికి మాట రాదు కదా, మనకంటే మాట వచ్చు అనేసి నీ పైన అర్థం చేసుకున్న కాకు అంటే, కాకు చంద్ర ఎందుకు అరుస్తున్నానంటే, నేను నన్ను 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు, కానీ నాకు ఇంట్లో అసలు ఫ్రీడమ్ మూల కట్టేస్తారు, నీ లైఫే బెటర్ అంటే కాకి అప్పుడు అర్థమైపోయిందండి, అబ్బా ఆ లైఫే బెటరా అని అనుకుంది అనమాట. అందుకే చెప్తున్నాను, మీరు ఎవరితో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని, చాలామంది అంటే పెద్దగా ఎదురుగా ఒక 5 కోట్ల ఇల్లు ఉంటే వీళ్ళు ఇల్లుని చూసుకుని ఆ ఇంటికి చూసి సంతోషపడుతుంటుంటారు ఎప్పుడు ఎంతసేపు. సో నేను చెప్పేది అంటే, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, లో సెల్ఫ్ ఇమేజ్కి వెళ్ళకండి. చాలామంది మనకన్నా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, మన మామూలుగా ఒక బండి మీద వెళ్ళారు అనుకోండి, ఎవరైనా పెద్ద కారులను చూస్తే మనకన్నా వీళ్ళు గొప్ప అనుకుంటారండి. మీరు గొప్పే,
వాళ్ళు గొప్ప గుర్తుపెట్టుకుని ఈ ప్రపంచంలో మనం ఎవరికన్నా ఎక్కువ కాదు, అలాగని మనం ఎవరికన్నా తక్కువ కాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. యూఆర్ ఆల్సో ఎనర్జీ, ఐఎమ్ ఆల్సో ఎనర్జీ. భగవంతుడు సృష్టిలో ప్రతి దానికండి ఒక వాల్యూ ఇచ్చాడు. సో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఫస్ట్ లో సెల్ఫ్ ఇమేజ్కి వెళ్ళకండి. అందరిలాగా మీరు కూడా గొప్ప వాళ్ళే. వెరీ ఎనర్జెటిక్ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డబ్బు సంపాదించడం అనేది అంత ఈజీయా అని బాధలన్నీ మర్చిపోయి ఎస్, ప్రశాంతంగా వీడియో చూసిన తర్వాత క్లారిటీ అయితే ఖచ్చితంగా డెఫినెట్గా వస్తుంది. అదేంటంటే ఒక్కసారి నా క్లాస్ అటెండ్ అవుదాము అనుకున్నాడు, అంత ఇదిగా ఉందన్నమాట. అంటే Thank you. ఒక్కొక్క వీడియో ఒక స్లైడ్లోనే ఎంత ఉందనంటే క్లాస్లో అయితే డెఫినెట్గా ది బెస్ట్ ఉంటుంది. చాలా ఎనీవేస్ థ్యాంక్ యూ. అందుకే అంత మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి మీకు. Yes, yes. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.